ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గాదే విజయం ప్రకటనలో హైడ్రామా కొనసాగింది. గాదే శ్రీనివాసులు నాయుడును లొంగదీసుకోవడానికి కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. తమ మద్దతుతోనే గెలిచినట్లు చెప్పాలని గాదేపై కూటమి నేతలు ఒత్తిడి చేశారు. గాదే గెలుపు ప్రకటనను ఆలస్యం చేయడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. గాదే గెలుపునకు వెంటనే ప్రకటించాలంటూ విశాఖ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఉపాధ్యాయులు. టీచర్ల ఆందోళనతో గత్యంతరం లేక గాదే గెలిచినట్లుగా ప్రకటించారు అధికారులు. ఆయనకు గెలుపు ధృవీకరణ పత్రం అందించారు అధికారులు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గాదే విజయం ప్రకటనలో హైడ్రామా కొనసాగింది. గాదే శ్రీనివాసులు నాయుడును లొంగదీసుకోవడానికి కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. తమ మద్దతుతోనే గెలిచినట్లు చెప్పాలని గాదేపై కూటమి నేతలు ఒత్తిడి చేశారు. గాదే గెలుపు ప్రకటనను ఆలస్యం చేయడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. గాదే గెలుపును వెంటనే ప్రకటించాలంటూ విశాఖలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఉపాధ్యాయులు. టీచర్ల ఆందోళనతో గత్యంతరం లేక గాదే గెలిచినట్లుగా ప్రకటించారు అధికారులు. ఆయనకు గెలుపు ధృవీకరణ పత్రం అందించారు. అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ విజయం ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే నాకు మిత్ర సంఘాలన్నీ కూడా సిద్ధాంతాలు కూడా పక్కన పెట్టి నా గెలుపు కోసం మద్దతు ఇచ్చి మరి ఈరోజు ఈ గౌరవం దక్కడానికి బాధ్యత నాకు అప్పచెప్పడానికి కారణమైందో వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు, ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు మరి నేను పరిష్కారం చేయడం కోసం నా వంతు కృషి నేను చేస్తానని, మరి అందరికీ అందుబాటులో ఉంటానని, ఉపాధ్యాయ సమస్య పరిష్కారమే ధ్యేయంగా నేను పనిచేస్తానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకేం కావాలి చెప్పేస్తాను. నేను చెప్తాను, ఉపాధ్యాయుల తరఫున పోటీ చేశాను, ఉపాధ్యాయ సంఘాల తరఫున నేను గెలిచాను, ఉపాధ్యాయ సంఘాలకి బాధ్యతగా ఉన్నాను నేను. ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ప్రధాన ఓటు మీ ప్రత్యర్థికి, రెండో ఓటు మీకు వేయాలని చెప్పేసి కూడా కొంచెం ప్రచారం జరిగింది. అది కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. అది కింద వరకు మరి వచ్చిందో లేదో నాకు తెలియదు. మరి మేమైతే మాత్రం ఉపాధ్యాయ సంఘాల పక్షాన మరి మేము ముందుకి వెళ్తూ వచ్చాము. అందులో భాగంగానే ఈరోజు ఈ రకంగా జరిగింది. రెండో పదంతో ఓటు కూడా మీకు క్రోడీకరించి రావడం వల్ల ఇన్ని ఓట్లు మీకు వచ్చాయని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి. ఓవరాల్గా మీరు ఏమంటారు? అంటే ఎవరెవరు మీకు పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేశారంటే, ఏదైనా ఉపాధ్యాయులు ఎన్నిక, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నేను, ఉపాధ్యాయుల తరఫున నేను ఎన్నికయ్యాను. ఉపాధ్యాయ సంఘాల సపోర్ట్ తోటే నేను గెలిచాను. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గాదే విజయం ప్రకటనలో హైడ్రామా కొనసాగింది. అయితే ఈ అంశం గురించి మనకి పూర్తి సమాచారం అందించడానికి లైవ్లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి నాయుడు. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది గాదే విజయంకు సంబంధించి? మురళి, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదే శ్రీనివాసులు నాయుడు ఘన విజయం సాధించారు. ఆయన విజయం సాధించినప్పటికీ కూడా సర్టిఫికేట్ ఇవ్వకుండా 3 గంటల పాటు అధికారులు కాలయాపన చేశారు. అయితే ఈ 3 గంటల సమయంలో గాదే శ్రీనివాసులు నాయుడిని తమ ఖాతాలో వేసుకునేందుకు కూటమి నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. శ్రీనివాసులు నాయుడు తాము ఎవరికీ మద్దతు ఇవ్వలేదని, శ్రీనివాసులు నాయుడు తమ పార్టీ మద్దతుతోనే గెలిచాడని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు, అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ప్రకటించారు. అయితే పల్లా శ్రీనివాసరావుతో పాటు మిగతా టీడీపీ నేతలు కూడా ప్రకటించారు. అయితే గాదే శ్రీనివాసులు నాయుడు మీద ఈ 3 గంటల సమయంలో తీవ్రమైన ఒత్తిడిని అధికార పార్టీకి సంబంధించిన నేతలు తీసుకువచ్చారు. కూటమి తరపున పోటీ చేసి గెలిచానని చెప్పించే ప్రయత్నం కూడా చేశారు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా గాదే శ్రీనివాసులు నాయుడు మాత్రము అధికార పార్టీ నేతలకు తలగ్గలేదు. తాను పీఆర్టీ తరపునే పోటీ చేశానని, తాను ఉపాధ్యాయ సంఘాల నేతల బలంతోనే గెలిచానని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడైతే ఈ ఫలితాన్ని ఆలస్యం చేస్తున్నారో వెంటనే కూటమి ప్రభుత్వం ఏదో
ఫలితాన్ని తారుమారు చేసే అవకాశం ఉందన్న అనుమానంతోనే రోడ్డుపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వెంటనే ఫలితాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. గాది శ్రీనివాసరాయుడు గెలిచి 3 గంటలు దాటుతున్నప్పటికీ కూడా ఎందుకు ఫలితాన్ని ప్రకటించడంలో జాప్యం చేస్తున్నారు, ఫలితాన్ని ప్రకటించడంలో మీరు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు, వెంటనే ఫలితాన్ని ప్రకటించాలని చెప్పి టీచర్లందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి దిగారు. దీంతో ఇంక చేసేది ఏమీ లేక చివరి నిమిషంలో మళ్ళీ కలెక్టర్ ద్వారా ఫలితాన్ని ప్రకటించారు. చివరికి గాది శ్రీనివాసరాయుడిని విజేతగా ప్రకటిస్తున్నట్లు కూడా ఆయనకి ధృవీకరణ పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి కూడా గాది శ్రీనివాసరాయుడు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రఘువర్మ మీద మొదటి రౌండ్ నుంచి చివరి వరకు కూడా ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. కూటమి స్పష్టంగా రఘువర్మకి మద్దతు తెలిపింది. అయినప్పటికీ కూడా ఉపాధ్యాయులు స్వతంత్ర అభ్యర్థి పీఆర్టీ తరఫున పోటీ చేసిన గాది శ్రీనివాసరాయుడు వైపే మొగ్గు చూపారు. ఆయన మీద నమ్మకం ఉంచి ఆయనకు ఘన విజయాన్ని కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వ పనితీరుకు ఉపాధ్యాయులంతా తగిన బుద్ధి చెప్పారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులకు సంబంధించి కానీ ఉద్యోగులకు సంబంధించి కానీ అన్ని హామీలను అమలు చేస్తామని హామీలు గుప్పించారు. మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. అయితే ఎన్నికలు అయిన తర్వాత ఉపాధ్యాయులకు సంబంధించి కానీ లేదంటే ఉద్యోగులకు సంబంధించి కానీ ఏ ఒక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. బడ్జెట్లు కూడా వారికి కేటాయింపులు ప్రకటించలేదు. ఎన్నికలకు ముందు అయ్యారు. అలాగే పీఆర్సీ కూడా ఇస్తామని స్పష్టం చేశారు. ఒక హామీ కూడా ఇచ్చారు. కనీసం ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలను కూడా ఇవ్వలేదు. పీఆర్సీ కమిషన్ కూడా వేయలేదు. గతంలో ఉన్న పీఆర్సీ కమిషన్ చైర్మన్తో కూడా రాజీనామా చేయించిన పరిస్థితి కూటమి పాలనలో నెలకొంది. అలాగే కూటమి అధికారంలోకి వస్తే సమస్యలన్నీ తీరుతాయి, తమకు మేలు జరుగుతుందని భావించినప్పటికీ కూడా తమకు న్యాయం జరగకపోవడంతో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఉపాధ్యాయులంతా కూడా కూటమి తరపున నిలబెట్టిన పాకలపాటి రఘువర్మకు వ్యతిరేకంగా ఓటు వేసి పీఆర్టీవీ అభ్యర్థి గాది శ్రీనివాసరాయుడిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు.